మా అమ్మ అండి. అమ్మేనా? అమ్మ కథ ఉంచు, మళ్ళా చూద్దాం. అమ్మ కథ మళ్ళా చూస్తాం. 100 రూపాయలతో ఎంత ధైర్యం వచ్చింది? అమ్మ కోసమే, నా కోసం కాదు, అమ్మకే. సరేలే. సరే, మరి నాటకం ఏర్పాటు చేసి మమ్మల్ని అంతా ఇక్కడ పరిచయం చేసినటువంటి కర్త రత్నయ్య గారు కళాభిమానంతో 100 రూపాయలు బహుకరించారు. చేసుకోమని ముందే ఆశీర్వదించారు. ఇంకా అవుతలేదు, గడి వస్తలేదు. ఇంకా లేదా? ఆషాఢ మాసంలో చేసేయాలి ఏమైనా సరే పెళ్లి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మామూలు తెలుసు. మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇదే స్టేజ్లో మీరు మీ జంట మేము చూడాలి. అలాగనే మేము కొన్ని సంవత్సరాలు బట్టి అనుకుంటున్నాం. నీ కోరికన్నా నెరవేరాలి, నాగార్పమ్మ తీర్చాలి. అమ్మగారు తీర్చాలి తప్పకుండా. ఓకే, మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం. అమ్మ వచ్చిందా? అదిగో ఆ తలుపు సందులో చూస్తా. మంచి రసపట్టులో వచ్చింది. రసపట్టో రసమో సాంబారో నాకు తెలియదు బాబాయ్. నేను వెళ్ళిపోతాను, లేకపోతే నేను దాంతో పడలేను. నువ్వు వెళ్ళి ఆ డోలకు హార్మోనియం వెనక దాక్కో. వీళ్ళు కూడా బాగా అడ్డంగా గోడలాగా ఉన్నారు, వాళ్ళ వెనక వెళ్ళి దాక్కో. నేను ఏదో చెప్పొస్తాను, నువ్వు ముందు వెళ్ళవయ్యా బాబు. కళ్ళు మూసుకొని గంగలో కాదు, పక్కనే సముద్రం ఉంది, అందులో దూకితే పేడ వదిలిపోయేవాడు. అమ్మాయిని చూడటం మేసాల మెలయటం, నన్ను చూడటం ఏ కంచాల కిందో మంచాల కిందో జొరబట్టం. వచ్చిన కొత్తలో ఎట్టుండేవాడు, తిరణాలకు పోయే గుర్రంలాగా ఉండేవాడు. ఇప్పుడేముంది, తిరగలు మోసే గాడి లేకుండా. ఒరేయ్, అమ్మాయి దగ్గరే ఉందిరా, ఉన్న ఇజ్జంతా నా దగ్గర ఉంటాను. ఓపికంటే ఒంగోల్లో కాపురం పెడతాను, రారా, నీ నాశనం నీకు రాను. అమ్మ మాదా కవలం అంటే మా ఇంటికి ఎదురు పడలేదని మేము జనం మీద పడి బతుకుతుంటే ఈడేంది మా మీద పడి బతుకుతున్నాడు, ఈ నాశనం వీడికి రాను. ఒరేయ్, చివరికి మా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏం గతి పట్టుతో తెలుసురా, గురక దగ్గులు, గుండె వ్యాధులు, నోటిపోతలు వచ్చి గొళ్ళ దగ్గర లాక్కొని మరీ గీక్కొని చావాలరా. ఈ మధ్య ఎయిడ్స్ అనేది వచ్చిందిరో, అదొస్తే ఏకంగా పైకి పోవటమే. ఇంటి ఇలవరస పంటి పలవరస తెలిసిన మీ ఇంటి వరుస దేవరకొండ నరసని ఇప్పుడు తెలిసింది ఈ వరస నాకు. ఎద్దుకు చెప్పవచ్చు, ఎనబోతుకు చెప్పవచ్చు, కానీ ఆ మొద్దుకు చెప్పలేము 90 ఏళ్ళ దాకా అన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి అయితే వీడికి ఏమన్నా సిగ్గా శరమా ఏదిరా? ఒరేయ్, నీలాంటి వాడేరా చేసుకున్న పిల్లలు చెంగు పట్టుకొని అడుక్కుంటుంటే ఉంచుకున్నా ఒక పిల్లలు లేరని కాశీకి పోయాడంట. నీ నాశనం నీకు రాను. ఏదో ఒరే ఏందిరా చూపోవు, కల్తీ ఇత్తనాలు అమ్మి రైతులు చాలా తందులు తినేవాడు చూపుకి వీడి చూపుకి ఏం తేడా లేదు. నాశనం వీడికి రాను. ఏదొక్కసారి నవ్వరా, ఏది నవ్వు, మయ్య నవ్వయ్యా. అయ్యో వాడి నవ్వు చూడండి ఎట్లా ఉందో. 3 అంశాల మందు కోసం తీర్పు చెప్పే పెద్ద మనిషి నవ్వినట్టు నవ్వుతున్నాడు. ఈ నాశనం వీడికి రాను. ఒరే మర్చిపోయాను రో, అంజిరెడ్డి గారు నీ కోసం కనిపెట్టుకొని ఉన్నాడు. అమ్మవారి గుళ్ళో అంట బండలు ఊడ్చే మనిషి కావాలంట. రోజుకు 150 రూపాయలు డబ్బులు ఇస్తా అన్నారు. పోరా కమిటీ వాళ్ళు అందరూ బతలాడి చెబుతున్నారు. ఎందుకురా మా ఇంట్లో పడి దాన్ని అల్లాడిపోతావు, నీ నాశనం నీకు రాను. ఇక నుంచి అయినా పిల్లలతో హాయిగా బతుకురా, నీ నాశనం నీకు రాను. ఒరేయ్, ఈసారి డబ్బులు లేకుండా నా కంటపడ్డావంటే ఇరగదేస్తా. సిగ్గు లేదురా నీకు? సిగ్గు చెరవ లేకుండా ఎన్నాళ్ళు బతుకుతావురా? ఒరేయ్, ఎన్నాళ్ళు బతుకుతావు? ఎన్నాళ్ళు బతుకుతావు? లోకంలో ఎందరెందరో మహానుభావులు, ఎందరెందరో మహాతలులు అకాలంగా మరణిస్తూ ఈ కాలగర్భంలో కలిసిపోతుంటారు. కానీ ఈ ముండకు మాత్రం చావే రాదు. ఇది ఎప్పుడు నాశనం అయిపోతుందో అని అమ్మవారిని ప్రతిరోజు నేను తలుసుకోకున్న రోజు అయితే లేదు. ఎప్పుడు నాశనం అయిపోతుందో ముండ, నా పని ఎప్పుడు పోయినం అవుతుందో అంతవరకు నాకు ఈ బాధ తప్పదు. ఏం కాదు. చూడు ఎంత దూరం నుంచి వచ్చాను, మంచి రసపట్టులో వచ్చింది. ఇంకొక 5 నిమిషాల తర్వాత రాకూడదా? ఓయ్ బ్రహ్మదేవుడా, నీ బుద్ధి ఇంత బుకేనదేమయ్యా. దివ్యస్థలంబగు తిరుపతి కొండను, దివ్యస్థలంబగు తిరుపతి కొండను కోదుము గలబాదు కొలిపినావు. హంసతూలికా తల్పంబు నందున చెడు నల్లులను సృష్టి చేసినావు. ప్రీతి
చెట్టునకు వాడి చెడు సృజించిన ప్రభువుల మందిర ప్రాంగణంబున ప్రశస్తులను కల్పించినావు. సౌఖ్యముల కాకరములైన సానియుల సౌఖ్యముల కాకరములైన సానియుల విడుల నెత్తురు పీల్చడు దేశమాతలను మహాభిజాజముల కాబుంచినావు గదరా హృదయాలు. సౌఖ్యముల కాకరములైన సానియుల విడుల నెత్తురు దేశమాతలను మహాభిజాజముల కాబుంచినావు గదరా హృదయాలు. నీ తెలిపి కాలిపోను ఇంతటి గొప్పటి అవకాశాన్ని కల్పించినటువంటి కమిటీ సభ్యులకు, గ్రామ పెద్దలకు, చిన్నలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా రత్తయ్య అన్న గారికి కూడా, వారికి కూడా ఆ అమ్మవారు మరి మీ అందరికీ కూడా ఆ అమ్మవారు చల్లగా కాపాడి మనము ఇలాంటి ఎన్నో పండుగలు చేసుకోవాలి. మరి ఇలాంటి కళాకారులను పిలిపించి వారికి కూడా మీరు ఒక చేయుతనిచ్చి ఈ కళను మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా మా రత్తయ్య అన్న గారికి కూడా భగవంతుడు చల్లగా కాపాడి ఆయురారోగ్యాలు మీ అందరికీ కూడా చల్లగా కాపాడి ఆయురారోగ్యాలు తొలతూచాలని ఆ అమ్మవారిని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ప్రేక్షక మహాశయులకు విజ్ఞప్తి, ఈ నాటకం అంజిరెడ్డి గారు బాబాయ్ నాకు ఏ విధంగా కానీ 2 నాటకాలు బ్రహ్మంగారు నాటకము హరిశ్చంద్ర వేయించాము.
ఈ చింతామణి డ్రామా మన రుణము గారు మీ అందరికీ సుపరిచితురాలు, మంచి నటీమణి, అందాల తార అపరంజి బొమ్మ మీ అందరి ముందుకు రాబోతున్నారు. అలాగే నన్ను ఆశీర్వదించినట్టుగానే ఆవిడని కూడా ఆశీర్వదించి అందరినీ మీ అమూల్యమైన ఆశీస్సులు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత వర్షంలో కూడా మీ అందరూ కథలు కూడా కూర్చొని చూస్తున్నందుకు మా హృదయం ఉప్పొంగి ఇంకా కొంచెం ఎక్స్ట్రాగానే మేము ప్రదర్శించామని, నిజంగా చేశాము, కష్టపడ్డాము. మనల్ని అందరికీ ఆ నాగార్పమ్మ తల్లి అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగ భాగ్యములు ఇచ్చి సదా కాచి కాపాడాలి. మళ్ళా 2026లో మీరు తిరణాల చేసినప్పుడు మా టీంనే పిలవాలి, మా నాటకమే ఆడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే నాటకాన్ని పెట్టినటువంటి వారు అంజిరెడ్డి గారు, వీరి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. మనమందరం ఇలా చూడగలిగినా, మేమందరం రాగలిగినా, మమ్మల్ని భరించి ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఈ నాటకాన్ని మీ ముందు ప్రదర్శించే భాగ్యాన్ని మాకు కల్పించారు అంజిరెడ్డి గారు. వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే మా జానకిరామరెడ్డి బాబాయ్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన మంచి కళాబంధు. మేము మధ్యాహ్నం వస్తే వాళ్ళ ఇంట్లోనే మాకు ఆతిథ్యం ఇచ్చి మమ్మల్ని చూసుకుని పిల్లల్లాగా బాగా చాలా ప్రేమగా చూసుకుని స్టేజ్ దాకా తీసుకొచ్చి ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి కావాల్సింది ఏంటంటే వరుస నాటకాల్లో ఉన్నప్పుడు తిండి, నిద్ర, ఈ రెండు ఎవరు కల్పిస్తారో వాళ్ళు భగవంతుడితో సమానం మా కళాకారులకి. అలాంటి భగవంతుడే మా జానకిరామరెడ్డి బాబాయ్ గారు, అంజిరెడ్డి గారు. మరియు ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రేక్షకులైన మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, నేను చేసిన చాలా తక్కువ వాస్తవంగా మా బాబాయి. ఎందుకంటే నేను మన ఊళ్ళో తిరిగేటప్పుడు ఇక్కడ నాకు బాగా అర్థమైపోయింది. నేను 2-3 నాటకాలకు చూసినప్పుడు చిన్నదైనా పెద్దయినా కూడా జనంలో ఉన్న రెస్పాన్స్ గమనించాను నేను. ఎందుకంటే ఇక్కడ మంచి కళారసజ్ఞులు ఉన్నారని అర్థమైపోయింది నాకు. అర్థమైపోయిన తర్వాత మా బాబాయ్కి అయితే ఇప్పుడు అభిమానం ఉంది. చాలాసార్లు డిస్కస్ చేసేవాడు కళాభిమానం. నేను ఒకవేళ ఈ హెల్ప్ చేసిన, ఈ సహాయం చేసినప్పటికీ కూడా వీళ్ళందరినీ కూడా ఒక స్టేజ్ మీద తీసుకురావడం అంటే చాలా కష్టం. అది రియల్గా నేను చేసింది చాలా తక్కువ. నిజంగా మా బాబాయ్ చేసింది చాలా ఎక్కువ. అదేవిధంగా ఈరోజు స్టేటు దాదాపుగా రాష్ట్రంలో పేరెంట్కి కన్నా నేను యూట్యూబ్లో చూసి వీళ్ళందరూ కూడా యూట్యూబ్లో చూసి బాబాయ్ లిస్ట్ ఇచ్చా, బాబాయ్ వీళ్ళు కావాలా మనకని మనలో డ్రామా వేయడానికి. సరే చెప్పాడు ఆయన, చాలా ఖర్చు అవుతుంది ఇది అన్నాడు. నేను ఒకటే అన్నా, ఒకసారి డ్రామా వేసిన తర్వాత గుర్తుండాలి. ఒక మంచి డ్రామా వేసిన ఉద్దేశంతో ఆయన దాదాపు 1 నెల రోజుల మించి ఇది చేయడం జరిగింది. ఆ తర్వాత రత్తయ్య గారిని పట్టుకొని చేయడం జరిగినట్టుంది. కాబట్టి మరొకసారి మా గ్రామానికి వచ్చినటువంటి కళాకారులందరికీ కూడా పేరు పేరున గ్రామం తరపున మా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా నేను ఇందాక నుంచి వర్షం పడితే చూస్తున్న వెళ్ళిపోతారేమో వీళ్ళని చెప్పి, మనం ఖర్చు పెట్టి డ్రామా వేసిన వెళ్ళిపోతారంటే నిజంగా అర్థమైపోయింది మన ఊళ్ళో ఎంత రసజ్ఞలో అర్థమైపోతుంది. ఎందుకంటే డ్రామా ఆదరించేవాళ్ళు లేకపోతే ఇక్కడ ఈ డ్రామాకి విలువ ఉండదు. కాబట్టి ఇంకా మంచి డ్రామా ఉన్నట్టుంది. నేను కూడా చూడాలి చివరిదాకా. కాబట్టి మరొకసారి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, చివరిదాకా డ్రామా చూడండి. నేను కూడా చూడాలనుకుంటున్నాను, ఇంతవరకు నేను చూడలేదు ఇది. కాబట్టి చూసి మనందరం కూడా చూసినప్పుడే ఇది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మనందరం ఈ డ్రామాకి వచ్చిన పర్పస్, ఈ డ్రామా పెట్టిన పర్పస్ మన చుట్టుపక్కలంతా కూడా హరిశ్చంద్ర బ్రహ్మగా నాటకం వేస్తారు తప్ప నాకు తెలిసి చింతామణి ఇంత గొప్ప యాక్టులు చేసిన డ్రామా ఇది అనుకున్నారు నేను చుట్టుపక్కల. కాబట్టి మీ అందరూ కూడా ఆదరించండి. వాళ్ళందరూ కూడా అదే అనుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడా చూడలేదంటే వర్షం పడుతున్న ఈ విధంగా కూర్చోవడం జనాలు. కాబట్టి అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.